హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నొలంబ మీడియా. గత వీడియోలలో రామప్ప నాయుడు అధికారం చేజిక్కించుకోవడానికి అనంతపురం పాలకుడైన సిద్ధప్ప నాయుడుతో 2 సార్లు యుద్ధాలు మరియు సింహాసనం ఎక్కిన తర్వాత చికాకు పెడుతున్న తోపుదుర్తి పాలెగాడు తిమ్మానాయుడుని సంహరించి తోపుదుర్తి కోటను నేలమట్టం చేసి చిత్తుగా ఓడించిన విషయం తెలుసుకున్నాము. సంస్థానంలో శాంతి భద్రతలు పటిష్టం చేసి ప్రశాంతంగా పరిపాలన సాగిస్తున్న రామప్ప నాయుడు దాయాది అయిన బళ్ళారి రామప్ప నాయుడు చేతిలో హత్యకు గురి కావడం వెనక ఉన్న కుట్రలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అనేక యుద్ధాల తర్వాత అనంతపురం రామప్ప నాయుడు ప్రశాంతంగా పరిపాలన సాగిస్తున్న సమయంలో గతంలో అనంతపురం రామప్ప నాయుడు చేతిలో హత్యకు గురి కాబడినట్టు చెబుతున్న సిద్ధప్ప నాయుడు భార్య అయిన భద్రమ్మ గారు తన సొంత అక్క అయిన సిద్ధమ్మ మరియు ఆమె భర్త అయిన బళ్ళారి రామప్ప నాయుడు ఇంట బళ్ళారి కోటలో ఆశ్రయం పొందింది. సిద్ధప్ప నాయుడు భార్య అయిన భద్రమ్మ తన అక్క అయిన సిద్ధమ్మతో తన భర్తను అనంతపురం పాలకుడైన అనంతపురం రామప్ప నాయుడు ఏ విధంగా చంపినది ఆమెకు వివరించి తన అక్క ద్వారా తన బావ అయిన బళ్ళారి రామప్ప నాయుడికి ఆ విషయాన్ని తెలిసేలా చేసింది. ఇక్కడ ప్రేక్షకులు గందరగోళానికి గురి కాకుండా ఉండడానికి ఒక వివరణ ఇస్తున్నాను. అనంతపురం సంస్థానం పాలకుడు రామప్ప నాయుడు, వీరిని అనంతపురం రామప్ప నాయుడుగా పిలుస్తారు. అలాగే బళ్ళారి సంస్థానం పాలకుడు పేరు కూడా రామప్ప నాయుడే, వీరిని బళ్ళారి రామప్ప నాయకుడుగా పిలుస్తారు. అనంతపురం రామప్ప నాయుడు చిన్నాన్న అయిన పవాడప్ప నాయన కుమారుడైన సిద్ధప్ప నాయన భార్య భద్రమ్మ. ఆ విధంగా భద్రమ్మకు అనంతపురం రామప్ప నాయుడు బావ కావాలి. అలాగే భద్రమ్మ యొక్క సొంత అక్క సిద్ధమ్మ గారి భర్త అయిన బళ్ళారి రామప్ప నాయుడు కూడా బావ కావాలి. ఇక కథలోనికి వెళితే సిద్ధప్ప నాయుడు భార్య భద్రమ్మ తన అక్క అయిన సిద్ధమ్మ మరియు బావ అయిన బళ్ళారి రామప్ప నాయుడు సమక్షంలో కూర్చొని ప్రతిరోజు తన భర్త మరణం గురించి వారికి తెలుపుతూ అనేక విధాలుగా బాధపడుతూ ఉండేది. అలా ప్రతిరోజు వారితో తన బాధ గురించి చెప్పుకునే సమయంలో తన బావ అయిన బళ్ళారి రామప్ప నాయుడితో, నీ వంటి బలవంతుడు బావయ్య ఉండగా నాకు ఈ పరిస్థితి దాపురించినది. దానికి ప్రతీకారంగా అనంతపురం రామప్ప నాయుడిని సంహరించి తన పగ తీర్చవలసిందిగా ప్రతిరోజు కోరేది. తన మరదలైన భద్రమ్మ మాటలను మనసునందు ఉంచుకొని ఏ విధంగా అయినా అనంతపురం రామప్ప నాయుడిని చంపి తన మరదలి కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నాడు. అనంతపురం రామప్ప నాయుడిని చంపడానికి అనంతపురం రామప్ప నాయుడు వద్ద దళనాయకత్వం వహిస్తున్న తన బావమరిది అయిన జగ్గుల మల్లప్పకు లోపల కుట్రకు సంబంధించిన ఉత్తరాలు బళ్ళారి రామప్ప నాయుడు పంపుతూ ఉండేవాడు. జగ్గుల మల్లప్ప తన బావ అయిన బళ్ళారి రామప్ప నాయుడుకు ప్రత్యుత్తరం పంపుతూ అందులో, మీరు నేరుగా ఈ సంస్థానంపై దాడి చేసి ఈ సంస్థానమును గెలవలేరు అని, అది మీ చేత కాదని తెలుపుతూ కేవలం మిత్రభేదం వలనే అనంతపురం రామప్ప నాయుడిని చంపగలమని, అది ఎలాగంటే ఎలాగూ మీకు పుత్ర సంతానము లేదు కనుక అనంతపురం రామప్ప నాయుడు కుమారుల్లో ఒకరిని దత్తత ఇవ్వవలసిందిగా కోరుతూ, అలా దత్తత ఇస్తే 2 సంస్థానాలు మీవే అవుతాయని తెలుపుతూ ఉత్తరం రాయవలసిందిగా తెలియజేశాడు. అలా రాసిన ఉత్తరాన్ని పెద్ద మనుషుల ద్వారా పంపితే ఇక్కడ అనంతపురం రామప్ప నాయుడు వారి దర్శనం చేయించి మీరు రాసిన ఉత్తరాన్ని అనంతపురం రామప్ప నాయుడు గారికి చేరే విధంగా ఏర్పాట్లు చేసి మరియు తాను ప్రత్యేకంగా కృషి చేసి అనంతపురం రామప్ప నాయుడు కుమారుల్లో ఒకరిని మీకు దత్తత ఇవ్వడానికి ఒప్పిస్తానని చెప్పి తెలుపుతూ ప్రత్యుత్తరం పంపించాడు. ఆ ఉత్తరాన్ని చదువుకున్న బళ్ళారి రామప్ప నాయుడు ఈ వ్యూహము లెస్సగా ఉన్నదని భావించి తన బావమరిది అయిన జగ్గు మల్లప్ప యోచన ప్రకారము ఉత్తరములను వ్రాయించి జనివారం రామచంద్ర నాయకుడు, కురుగోడు మారప్ప, తురక జుంజుబాయి వీరి చేతికి ఇచ్చి
ప్రమాణం చేసి మర్యాద వస్త్ర పాత్రాదులను ఇచ్చి పంపించారు. అదే ప్రకారము వారు బళ్ళారి నుండి బయలుదేరి వచ్చి అనంతపురం చేరి జగ్గుల మల్లప్పను కలిశారు. బళ్ళారి నుండి వచ్చిన వారందరినీ అంతఃపురం బయట నిలిపి జగ్గుల మల్లప్ప అంతఃపురంలోనికి వెళ్ళి అనంతపురం రామప్ప నాయునితో ఈ విధంగా చెప్పాడు. బళ్ళారి రామప్ప నాయుడు గారి వద్ద నుండి ఉత్తరాలు తీసుకొని కొంతమంది పెద్ద మనుషులు తమరును కలవడానికి వచ్చారని చెప్పి తెలిపారు. ఆ మాట విన్న అనంతపురం రామప్ప నాయుడు వారికి తన దర్శనం ఇవ్వడానికి అనుగ్రహించాడు. ప్రభువు ఆదేశాల మేరకు జగ్గుల మల్లప్ప వెలుపటికి వచ్చి, రాజుగారి ఆజ్ఞ అయినది, మీరు నా వెంట వచ్చిన రాజుగారి దర్శనం చేయించునని వారికి తెలిపి వారిని వెంటబెట్టుకొని అనంతపురం రామప్ప నాయుడు గారి సమక్షమునకు వెళ్ళాడు. బళ్ళారి నుండి వచ్చిన పెద్ద మనుషులు బళ్ళారి రామప్ప నాయుడు ఇచ్చి పంపిన లక్కతో సీలు వేసిన ఉత్తరాన్ని అనంతపురం రామప్ప నాయుడు గారికి అందజేశారు. లకోటాలు పగలగొట్టి అనగా లక్కసీలు పగలగొట్టి ఉత్తరం చదవగా అందులో బళ్ళారి రామప్ప నాయుడు తనకు పుత్ర సంతానము లేనందున మీ కుమారుల్లో ఒకరిని నాకు దత్తత ఇచ్చిన ఎడల భవిష్యత్తులో 2 సంస్థానాలు మీ స్వాధీనమవుతాయని వ్రాయబడి ఉంది. ఆ ఉత్తరం చదువుకున్న అనంతపురం రామప్ప నాయుడు చాలా సంతోషపడి ఆ ఉత్తరం తెచ్చిన పెద్ద మనుషులకు విడిది ఏర్పాటు చేసి వారికి అవసరమైన భోజనాదులు ఏర్పాటు చేసి రాత్రి పగళ్ళు వారికి ఎలాంటి లోటు జరగకుండా చూసుకోవలసిందిగా జగ్గుల మల్లప్పను ఆదేశించాడు. ఆ తరువాత అనంతపురం రామప్ప నాయుడు తన వద్ద ఉన్న జగ్గుల మల్లప్పను మరియు పెద్దలైన స్త్రీలను పిలిపించి బళ్ళారి రామప్ప నాయుడు నుండి వచ్చిన ఉత్తరాన్ని చదివించి, ఒక చిన్నవాణ్ణి తనకు దత్తత ఇస్తే ఈ సంస్థానం మీదేను అని ఉత్తరంలో రాసి ఉన్న విషయాలను వారికి చెప్పి, ఒక పిల్లవాణిని వారికి దత్తత ఇచ్చి భవిష్యత్తులో బళ్ళారి సంస్థానాన్ని స్వాధీనం చేసుకొనుట మంచిదని నా మనసుకు తోస్తున్నది అని తెలుపుతూ, ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటో తెలపండి అని వారిని కోరాడు. అక్కడ ఉన్నవారు మనసులో ఈ విధంగా ఆలోచించారు. దొరవారు ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత దాని వ్యతిరేకంగా మనము చెప్పడం మంచిది కాదని భావించి ఉన్న విషయం యావత్తు దేవరవారికి ఎరుక అయి ఉన్నది కనుక మాకును ఉభయ సంస్థానాలు కలిసి ఉండుట ఇష్టమే అని చెప్పి తమ సమ్మతిని తెలిపారు. అనంతపురం రామప్ప నాయుడు మరునాడు పొద్దున్నే బళ్ళారి నుంచి వచ్చిన పెద్ద మనుషులను పిలిపించి, మా అన్నగారు మా మీద అంతఃకరణ ఉంచి సంస్థానానికి ఎవరూ లేరు, ఒక చిన్నవాణ్ణి దత్తత ఇవ్వమని ఉత్తరము వ్రాసినందున నా పెద్ద కుమారుడైన 12 ఏండ్ల సిద్ధరామప్ప నాయుడిని మా అన్నగారైన బళ్ళారి రామప్ప గారికి దత్తత ఇవ్వడానికి సమ్మతిస్తున్నానని వాగ్దానము చేస్తూ ఒక ఉత్తరం వ్రాసి వారి చేతికి అందించాడు. నా సమ్మతి ఉత్తరాన్ని మా అన్నగారైన బళ్ళారి రామప్పకు చేర్చవలసిందిగా కోరాడు. నేను పంపిన ఉత్తరం చదువుకొని మా అన్నగారైన బళ్ళారి రామప్ప నాయుడు ఏమి బదులు ఇస్తారో ఆ విధంగానే నడుచుకుంటానని తెలుపుతూ వాళ్లకు ఆ ఉత్తరాన్ని అందజేశాడు. ఈ ఉత్తరాన్ని బళ్ళారి రామప్ప నాయుడు వారు చదువుకొని తన పెండ్లాము సిద్ధమ్మను మరదలైన భద్రమ్మను పిలిపించి ఈ యావత్ వర్తమానము వారికి తెలపగా ఆ విషయం విన్న వారు సంతోషించి అంతఃపురంలోనికి వెళ్ళిపోయారు. అనంతపురం రామప్ప నాయుడి హత్యకు సంబంధించిన మిగిలిన చరిత్ర 11వ భాగంలో తెలుసుకుందాం.